మామ ఈ రోజు మగధీర సినిమాలో రామ్ చరణ్ లా గుర్రం ఎక్కి గుర్రం కొండకు పోదాం అనుకుంటే కానీ ఆ గుర్రం మన ఫేస్ చూస్తానే తన్నరాని చోట ఏడతాతో అని డౌట్ వచ్చి ఎందుకులారా స్వామి అని చెప్పి నా బండి తీసుకొని పోతిని. నా పాటికి నేను బండిలో పోతా ఉంటే ఆ కొండ దానంతా కదే జరుపుకుంటా ముందుకు వచ్చేసాంది మామ. చిన్నప్పటి నుంచి గుర్రం కొండను చూసినప్పుడల్లా ఒక కోరిక నాకు, పైనుంచి జారే బండ కనుక జారితే నీట్ గా కిందకు వచ్చి పడతామని. అయితే కింద పర్ఫెక్ట్ గా క్యాచ్ పట్టే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఏది ఏమైనా మనం గుర్రంకొండ రూట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అదిరిపోద్ది. పెద్ద కొండ వచ్చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు బ్యూటిఫుల్ వ్యూ ఒకటి మన కళ్ళకు కనిపిస్తుంది. అది చూస్తే మనకు ఒకంత పులకరింత వస్తుంది. నా పాటికి నేను బండి మీద కూర్చొని పోతా ఉంటే నా బండి మాత్రం తెగ టెన్షన్ పడిపోతా ఉంది అటు ఇటు చూస్తూ. ఏంది దీని బాధ అంటే యా బిర్యానీ సెంటర్ కాడ ఆఫీస్ వస్తాడో ఈడు అని. నువ్వు మాత్రం నీకు నచ్చిన హోటల్ దగ్గర నన్ను గంటలు ఎండలో నిలబెట్టి బిర్యానీలు, పుష్కాలు, చికెన్లు, కబాబులు అన్నీ తింటావు. నాకు మాత్రం 1 లీటర్ పెట్రోల్ పంపించాలంటే కింద నుండి ఏడుస్తావు. దొంగ సచ్చినోడా అంటా ఉంది స్వామి నా బండి. ఇంకా ఈ ఏడన్నా ఈ బండి నిలబెట్టినామంటే ఇది మంచి స్పీడ్ బ్రేకర్ ఏడన్నా చూసి ఎత్తి బయటకు దొబ్బుతుంది అనుకొని ఎక్కడ నిలబెట్టకుండా సర్ర నిలిపోతాయి మామ.